కూటమి ప్రభుత్వం టీడీపీ నేతలు చేస్తున్న కుట్ర రాజకీయాలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినదీస్తున్నారు. 2 రోజులుగా వివిధ పద్ధతుల్లో ఆందోళన చేపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ కుట్ర కక్ష సాధింపు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ యువనేత జగ్గంపూడి గణేష్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సెంట్రల్ జైలు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ బైఠాయించి ధర్నా చేశారు. దీంతో పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. అన్యాయమైన చర్యలు జరిగినవి ఏవి మామూలు సంఘటనలు కావు. ఇళ్ళ మీదకి దాడులు జరిగింది. ఇవన్నీ మీరు కూడా అబ్జర్వ్ చేయాలి. ఊరికే మా మీద పట్టుకోవడం అనేది ఇంకా అన్యాయం. పోలీసు వ్యవస్థ మా ప్రభుత్వంలోనే పనిచేసింది, ఇప్పుడు పనిచేస్తుంది. ఎలా ఉందో అందరికీ తెలుస్తుంది అన్నాను. ఇంక మీరు కావాలి స్టేషన్ తీసుకెళ్తాం, లేదంటే లాఠీలు పని చెప్తాం అంటే చెయ్యండి. ఇంకేం చేస్తాం? డబ్బులు తినడానికి రెడీ అయ్యారు, రోడ్డు ఎక్కువ ఇబ్బంది ఏం లేదు. బాబు గొడవ పడుతుంది, మీరైతే గొడవ పడతారా? సాక్ష్యం చెప్పావా? రాజశేఖర రెడ్డి గారు నా తండ్రి స్వర్గీయ జగ్గంపూడి రామ్మోహన్ రావు గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారికి చాలా మంచి అనుబంధం ఉండేది. ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. అంబటి రాంబాబు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి కూడా వారి కుటుంబానికి ఎంతో హానెస్ట్గా ఆయన పనిచేయడం జరిగింది. అదేవిధంగా మరొక బీసీ నాయకులు శ్రీ జోగి రమేష్ గారి మీద కూడా జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున ఏవైతే ఈ దహనకాండకి ఆద్యం పోస్తూ ఉన్నారో వారందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఏదైతే సంఘటనలు జరుగుతూ ఉన్నాయో మనందరం గమనిస్తే అంబటి రాంబాబు గారు కారులో కూర్చుని ఉంటే మహిళలతో ఆయన్ని దూషించి ఆయన్ని రెచ్చగొట్టి ఆయన మీద అటాక్ చేసి ఆయన కారులో ఉన్నప్పుడు
మాట్లాడినటువంటి వీడియోలు మాత్రం బయటపెట్టి అందరినీ రెచ్చగొట్టి దగ్గరుండి పోలీసు వారిని ఏదో దాడి చేసేటటువంటి వ్యక్తులకు ప్రొటెక్షన్ కింద పంపించి మరీ దాడి చేయించారు. అంబటి రాంబాబు గారి కోసం ఒక మాటలో చెప్పాలి అంటే, నేను నిన్న మొన్న వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి వారి సహచరులకి వాళ్ళకి ఫోన్లు చేసి అడిగితే ఆయన ఒకటే చెప్పాడంట, నేను ఇక్కడ చావనైనా చేస్తాను, ఎంతైనా పోరాడతానే తప్ప ఇక్కడ నుంచి పారిపోవడం అనేది జరగదు అని చెప్పి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి సిఐలు సందులు చూపించి ఇంట్లోంచి వెనక సందులోంచి పారిపోమని చెప్పి సలహాలు ఇవ్వటం, సూచనలు ఇవ్వటం నిజంగా వారు చేస్తూ ఉన్నటువంటి వృత్తికే సిగ్గుచేటు, భంగం కలిగేటటువంటి పరిస్థితులు ఈ రోజున నెలకొల్పారనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. అదేవిధంగా జోగి రమేష్ అన్న విషయంలో అరెస్టులు చేశారు, వారి ఇంట్లో వాళ్ళని దూషించారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ ఇంకా వారి ఇంటి మీదకి పెట్రోల్ బాంబులు వేయటాలు, ఆయన మీదకి గొడవకి కొట్టుకోవడానికి వాళ్ళ ఇంట్లో లేడీస్ మీదకో లేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ మీదకి చిన్నవాళ్ళ మీదకి వెళ్తూ ఉన్నారు అని అంటే వీళ్ళ ఆలోచన పూర్తి స్థాయిలో మనుషుల్ని హతమార్చాలి అనేటటువంటి ఒక నీచపు ఆలోచనతో వీరందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇది నిజంగా కూడా సిగ్గుచేటు. ఇది ఎక్కడితో అయితే ఆగదు, తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది వారి ఊహకే నేను వదిలేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ దాడులు చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక మాట అయితే చెప్తా ఉన్నాం, మీకు ఓపిక ఉంటే మా మీదకి రండి, మేము తిరిగాం, జగన్ గారి జెండా పట్టుకొని తిరిగాం, మీకు ఏమన్నా ఓపిక ఉంటే మాతో పోరాడండి, మాతో గొడవపడండి, ఒక దెబ్బ మీరైనా తగులుతుంది లేదంటే ఒక దెబ్బ మాకైనా తగులుతుంది, ఎంత దూరాన్ని వెళ్దాం. అంతేగాని ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ముసలి వాళ్ళు ఏం చేశారని వాళ్ళ మీద పెట్రోళ్ళు పోయటాలు, మంటలు వెలిగించటాలు. మీకు ఏమన్నా నిజంగా దమ్ము ఉంటే ఓపిక ఉంటే రండి, ఇంకేదో ఒకటి తేలిపోతుంది. మహా అయితే ఏం చేస్తారు, లాఠీలకి పనప్ చెప్తారు, లేదంటే కేసులు కట్టిస్తారు, లేదంటే మా మీద దాడులు చేస్తారు. ఓపిక ఉంటే మేము తిరగబడతాం. ఇది మంచి సంస్కృతి కాదు. మేము ఈ రోజున జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలని దృష్టిలో పెట్టుకొని నిరసన తెలియజేయడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గరికి వచ్చి ఆయనకు పాలాభిషేకం చేసి మనం అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఉన్నామా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నామా అనేటటువంటిది ఒకసారి ప్రజలను ఆలోచన చేసుకోమని చెప్పి కోరటం కోసం వచ్చాం. మమ్మల్ని పోలీసు వారు ఇక్కడ ఆపి వారు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయటం నిజంగా కూడా సిగ్గుచేటు.